ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసునామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము రోజున ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును కూడా చేయగలను. ఎవరు అపోస్తలుడైన పౌలును బలపరుస్తున్నారు అంటే ఆయన దేవుడే. దేవుడు మనల్ని బలపరచువాడు. ఎట్టి సమయములైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి బాధలు, శోధనలు, వేదనలు, కష్టాలు కడగండ్ల గుండా వెళ్తున్నప్పటికీ కానీ ఆయన మనలను బలపరచువాడు. అయితే దేవుడు అందరినీ బలపరుస్తాడా? అయితే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఎవరిని బలపరుస్తాడు అంటే యథార్థ హృదయాలను దేవుడు బలపరుస్తాడట. మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదివితే అక్కడ అంటాడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు దేశమంతటా కూడా సంచారము చేయుచున్నవి. కాబట్టి దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయంటే యథార్థ హృదయాల మీద ఉంటాయి. అట్టి వారిని దేవుడు బలపరుస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు బలపరచడు. ఎవరిని బలపరుస్తాడంటే యథార్థ హృదయం గలవారు. మరి ఈ రోజున దేవుని చేత బలపరచబడాలి అని ఆశపడుతున్న నీలో యథార్థ హృదయం ఉందా? యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? యథార్థ హృదయంతో దేవుని స్తుతిస్తున్నావా? యథార్థ హృదయంతో దేవుని వాక్య పఠనం చేస్తున్నావా? యథార్థ హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? యథార్థ హృదయాలను దేవుడు బలపరుస్తాడు. రెండవది, దేవుని ప్రణాళికలో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు బలపరుస్తాడు. మరి దేవుని ప్రణాళికలో ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని కొరకు రోషంతో నిర్ణయం తీసుకునే సామర్థ్యం మనకు ఉండాలి. ఏలియా దేవుని కొరకు రోషము కలిగినట్టు పని చేశాడు కాబట్టి దేవుని ప్రణాళికలో ఏలియా ఉండగలిగాడు. ఎంతోమంది దేవుని ప్రణాళికలో ఉండడానికి కారణం ఏంటంటే దేవుని కొరకు రోషముగా నిలబడినప్పుడు దేవుడు వారిని తన ప్రణాళికలో ఉంచుకుంటాడు. వారి ప్రణాళికలో ఉంచుకుని వారిని బలపరుస్తాడు. దేవుడు ఏలియాని బలపరిచాడు. ఇదిగో ఆనాడు ఆ యొక్క యెజెబెలుకు భయపడి ఆ యొక్క వాగు దగ్గరికి, కెరీతు వాగు దగ్గరికి పారిపోయినప్పుడు, అక్కడ కూర్చుని కాకోలము చేత పోషించబడుతున్నప్పుడు దేవుడు దేవదూతను పంపి బలమైన ఆహారం పెట్టి అక్కడ ఏలియాను పోషించాడు, ఏలియాను బలపరిచాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని మరలా ఆ యొక్క శక్తి చేత ఆయన నడిచినట్లుగా మనం చూడగలం. దేవుని ప్రణాళికలో ఉన్న మనుషులను దేవుడు బలపరుస్తాడు. మూడవది, విశ్వాసంలో ఎవడైతే బలహీనులుగా ఉంటారో అలాంటి వారిని దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు విశ్వాసంలో బలహీనులుగా ఉంటున్నారో, విశ్వాసం మందు అవి దేవుని యందు విశ్వాసంలో సాగలేక, దేవుని యందు విశ్వాసమును ఉంచలేక అవిశ్వాసులుగా మారిపోయి సాతాను మనోనేత్రములకు గుడ్డితనం కలుగ చేసిన కారణం చేత అవిశ్వాసులుగా ఎవరైతే మారిపోతున్నారో అలాంటి వారిని ఆయన బలపరుచుతారు. కాబట్టి మనము బలపరచబడాలి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం అంటాడు, యెహోవా యందు ఆనందించుటయే మన బలము. మన బలం ఏంటంట? యెహోవా యందు ఆనందించాలి. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచువాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో కూడా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. కాబట్టి ఈ రోజున ఎవరు నిన్ను బలపరుస్తున్నారు? ఆయన బలం నీకు కావాలంటే మొట్టమొదటిగా ఇదిగో మీరు యథార్థ హృదయం కలిగి ఉండాలి. యథార్థ హృదయం కలిగి ఉంటే ఆయన నిన్ను బలపరచువాడై ఉన్నాడు.
రెండవది, దేవుని ప్రణాళికలో నువ్వు ఉండాలి. ప్రభువా నీ ప్రణాళికలో నన్ను ఉంచు ప్రభువా. నీ ఆలోచనలో నన్ను ఉంచు ప్రభువా. నీ కొరకు సాధనంగా నన్ను వాడుకో ప్రభువా అని ఎవరైతే ఆయన ప్రణాళికలో ఉండడం కోసం ప్రాకులాడతారో అలాంటి వారిని ఆయన బలపరుస్తాడు. నువ్వు నా కోసం పని చేయాలని ఆశపడుతున్నావా? లేగు శక్తి తెచ్చుకో. నీకు ఆ శక్తినిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొకటి, విశ్వాసంలో బలహీనంగా ఉన్నావా? దేవా నీ కార్యాలు చేయలేకపోతున్నాను, అవిశ్వాసిగా ఉంటున్నాను, విశ్వాసంలో బలం లేదు, అల్ప విశ్వాసిగా ఉంటున్నాను అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు తన చేతితో నీ చెయ్యిని పట్టుకుని ఆయన నిన్ను బలపరచువాడై ఉన్నాడు. యెహోవా యందు ఆనందించడం వల్ల నీకు బలం వస్తుంది. మనము కలిగి ఉన్న దేవుడు శక్తివంతుడు. ఆయన విగ్రహం కాదు, ఆయన మట్టి బొమ్మ కాదు, ఆయన రాతి బొమ్మ కాదు. నా దేవుడు సజీవుడు అని ఆయన యందు నువ్వు ఆనందించడం ద్వారా నీకు బలం అనేది వస్తుంది. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు కూడా నూతనమైన బలం పొందుకుంటారు. కాబట్టి ఈ రోజున నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలనని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మనల్ని బలపరచు దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో ఈ వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. ఏమిటి మా బలం? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈ లోకంలో మాకు ఏమిటి బలము? మా ధనమా? మా బంధువర్గమా? లేకపోతే మాకు కలిగి ఉన్నవి ఏమీ కాదు ప్రభువా. కేవలము నీవే మా బలము. నీవే మా బలం నాయన. ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా కేవలము నీ హస్తబలముతోనే ఐగుప్తు నుండి విడిపించిన గొప్ప దేవుడు ప్రభువా. అటువంటి గొప్ప బలవంతుడవు నీవు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బాహుబలముతో ప్రభువా మమ్మల్ని నడిపించండి. నీ బాహుబలమే మమ్మల్ని ఆదరించుదైనది. నీ బాహుబలమే మమ్మలను నడిపించేదై ఉన్నది కనుక ప్రభువా ఇదిగో నీ బాహుబలంతో మమ్మల్ని సేద తీర్చండి ప్రభువా. ఇశ్రాయేలు ప్రజల నాడు నీ బాహుబలం చెంత నడిచినట్టుగా ప్రభువా ఇదిగో మేము కూడా నీ బాహుబలమును ఆధారం చేసుకుని మా విశ్వాసంలో ముందుకు సాగడానికి, సాతాను చేస్తున్న ప్రతి అగ్ని బాణాలను మేము ఎదిరించడానికి తగినటువంటి కృపను మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మరలా వచ్చే వారం ఈ ఛానల్లో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండి నడిపించును గాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.